వేదాంతదేశికయతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తథా జానం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలరితాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. వేదాచల నివాసాయ వేదాంతజ్ఞేయమూర్తయే రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ నారసింహాయ మంగళం. నమస్సభాయే. ఈ రోజున మాకు ఎంతో సుదినం. ఎందుచేతనంటే తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు నృసింహస్వరూపులైనటువంటి స్వామివారి పాదపద్మాల చెంత వైఖానస శాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని, శాస్త్రంలో ఉన్నటువంటి విశేషాలని స్వామివారికి శ్రవణానందంగా వినిపించేందుకు గాను మాకు ఈ అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిగా స్వామివారి దివ్య పాదపద్మాలకి నా సాష్టాంగ నమస్కారాలను తెలియచేసుకుంటూ, వైఖానస భగవచ్ఛాస్త్రంలో ఉన్నటువంటి విష్ణుబలి సంస్కారం అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సంస్కారం యొక్క వైశిష్ట్యాన్ని క్లుప్తంగా యథామతి తెలిపేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తాను. గృహ్యసూత్రమతి భగవచ్ఛాస్త్రం గృహ్యం వా భవతు ఆలయ పూజాం వా భవతు సర్వం భగవచ్ఛాస్త్రం. తస్మాత్ గృహ్యసూత్రమోది భగవచ్ఛాస్త్రం భవతి. మొట్టమొదటిగా వైఖానసులు అనబడి శబ్దంతో వ్యవహరించేటువంటి వారందరూ కూడా సమాజంలో ఈ వైఖానసులుగా పేరు పొందటానికి, వారు ఈ వైఖానస పరంపరని కొనసాగించటానికి, సమాజంలో వీరికి ఇంత ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని వీరు చేరుకోవడానికి, శ్రీనివాసుని పాదపద్మాల చెంత ఆరాధకులుగా మెలగడానికి ఈ రోజున మేము ఇన్ని గ్రంథాలు అధ్యయనం చేస్తూ ఉన్నాము అంటే దానికి కారణభూతులు, మహనీయులు, ప్రాతస్మరణీయులు శ్రీమాన్ వైయాకరణ పంచానన రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల వారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు, వీరు ఇరువురు కూడా మా వైఖానస శాఖీయులందరికీ కూడా ప్రాతస్మరణీయులు. వారిని స్వామివారి సమక్షంలో ఈ విషయం గురించి ప్రతిపాదన చేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా మేము ఎలా అయితే విఘ్నసాచార్య స్వామి వారిని స్మరణ చేసుకుంటూ ఉంటామో అలా వీరి ఇరువురిని కూడా స్మరణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ శాఖీయులుగా మా మీద ఉంది అనేటువంటి ఉద్దేశ్యంతో ముందుగా వారిని కూడా స్మరణ చేసుకుంటూ ఈ సంస్కారం గురించి ఒక 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విష్ణుబలి అనబడేటువంటి సంస్కారం విఘ్నసప్రోక్తమైనటువంటి ఈ కల్పసూత్రంలో 18 సంస్కారాలని విఘ్నస మహర్షి ప్రతిపాదించారు. అలాగే ఇతర సూత్రకారులు పంచదశ సంస్కారాలు, షోడశ సంస్కారాలు ఇట్లా విభిన్నాలు ఉన్నప్పటికీ కేవలం వైఖానసులు ఇంత ఉత్కృష్టత్వాన్ని, ఉన్నతత్వాన్ని సంపాదించుకోవడానికి వారికి ప్రాణభూతమైనటువంటివి ఈ 18 సంస్కారములు. ఈ 18లో కూడా నిషేక, ఋతుసంగమన, గర్భాధాన, పుంసవన, సీమంత, విష్ణుబలి, జాతకర్మ, ఉత్థాన, నామకరణ, అన్నప్రాశన, ప్రభాసాగమన, పిండవర్ధన, చౌళ, ఉపనయన, పారాయణ, వ్రతబంధ, విసర్గ, ఉపాకర్మ, సమావర్తన, పాణిగ్రహణము అనబడేటువంటి 18 సంస్కారాలు. ఇందులో విశిష్టమైనటువంటిది విష్ణుబలి సంస్కారం. ఈ విష్ణుబలి సంస్కారం గురించే ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మా శాఖీయులందరూ కూడా ఎక్కడ ఉన్నా ఈ శాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని నలుదిశలా చాటడం కోసం అందరూ కూడా శాస్త్రాధ్యయనం చేస్తారు. భగవచ్ఛాస్త్రాన్ని అందరూ కూడా సమాజంలోకి తీసుకువెళ్తారు, చెప్తారు. కానీ ఇతోధికంగా ఈ శాస్త్రం ఇటువంటి శాస్త్రము, ఈ శాస్త్రానికి ఏమిటి బలము, ఎందువల్ల ఈ శాస్త్రం సమాజంలో ఇంత బలాన్ని పుంజుకుంది, వీరికి ఏమిటి దీనికి కారణభూతం అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే ఈ శాస్త్రం వెనుకాల ఉండి నడిపిస్తూ వీరికి బలాన్ని చేకూర్చారు అనేటువంటి విషయాలు కూడా
మరీచి ప్రోక్తమైనటువంటి ఆనంద సంహిత గ్రంథాలు, అట్లాగే విఘ్నస మహర్షి ప్రతిపాదించినటువంటి ఈ కల్పసూత్ర గ్రంథాన్ని పరికిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అలా ఈ విష్ణుబలి సంస్కారం గురించి చెబుతూ ఈ 18 సంస్కారాల్లో 6వ సంస్కారంగా ఈ విష్ణుబలి సంస్కారం చెబుతున్నారు. ఈ సంస్కారాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే అది గర్భాధానాద్యష్టమే మాసి, గర్భము దాల్చిన పిదప 8వ మాసంలో ఈ సంస్కారం చేసుకోవాలి అని చెప్పి శాస్త్ర నిర్దిష్టం ఉండటం చేత ఈ సంస్కారాన్ని 8వ మాసంలోనే ఆచరించడం జరుగుతూ ఉన్నది. ఈ సంస్కారం చేసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే ఈ వైఖానసులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారందరూ కూడా గర్భవైష్ణవత్వ సిద్ధి వీరికి ఏర్పడుతుంది. అంటే భగవద్బింబాన్ని ఆ స్థానంలో ఉండి, అర్చక స్థానంలో ఉండి స్పృశించాలి అంటే ఈ నిషేకాది సంస్కారములు పొందినటువంటి దంపతులకు జన్మించినటువంటి వారికే తదుపరి ఈ సంస్కారాలు పొందితేనే మరలా భగవద్బింబం దగ్గర స్వామి యొక్క చందన నుంచోని అర్చన చేసేటువంటి అధికారం వీరికి కలగదు. అంతటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంస్కారం ఈ విష్ణుబలి సంస్కారం. దాని గురించి స్వామివారు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి ఆయన యొక్క మాటలలో చెప్పినట్టుగా మనకి ఈ ఆనంద సంహిత గ్రంథం చూస్తే అది విశదమవుతుంది. ఈ గర్భ సంస్కారాన్ని 8వ మాసం చేసేటప్పుడు, 8వ మాసంలో జరుపుకునేటప్పుడు ఆ శిశువు గర్భస్థంలో ఉన్నప్పుడు దీనికి ఒక ఉపమానం కూడా చెప్తారు. ఎలా అయితే సాలగ్రామంలో ఉండేటువంటి స్వతసిద్ధంగా సాలగ్రామ గర్భంలో ఎట్లా అయితే చక్రాలు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ యొక్క కృపచేత ఆవిర్భావం చెందుతూ ఉన్నాయో, తదే విధంగా ఈ గర్భస్థమైనటువంటి సాలగ్రామమయమైనటువంటి ఆ గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుకు కూడా మత్పుత్రాహ, నా యొక్క కుమారులైనటువంటి వీరులు ఈ యొక్క లాంఛనములైనటువంటి నా లాంఛనములైనటువంటి పాంచజన్య సుదర్శనాలను నేనే సాక్షాత్తుగా వాళ్ళకి అనుగ్రహిస్తున్నాను, నేనే వీళ్ళకి గురువును, నాకు మించినటువంటి గురువు వీరికి ఇంకొకరు లేరు అని చెప్పి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే ఉపదేశం చేసినట్టుగా ఈ 8వ మాసంలో సాక్షాత్తుగా వీళ్ళని ఎందుకు ఇట్లా పోల్చారంటే అశ్వత్థ కపిలాగావస్ తులసి విఘనాస్తథ చత్వారో మత్ ప్రియారాజన్ తేషాం వైఖానసో విప్రహ అని ఈ మాటలన్నీ కూడా సామాన్యులుగా ఏదో ఋషిప్రోక్తం అనుకుంటే దానికి ఇంకొంచెం బలం చేకూర్చడం కోసం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే వారి అనుయాయులైనటువంటి భృగుమరీ చిత్త కశ్యపాదులకు చెప్పినట్టుగా వారు ఈ లోకానికి గ్రంథ రూపంలో అందించినట్టుగా ఈ శాస్త్రంలో ఉండేటువంటి అధ్యయనం చేస్తే ఆ విషయాన్ని తెలుస్తూ ఉన్నది. అలా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే ఆయన యొక్క లాంఛనాలైనటువంటి సుదర్శన పాంచజన్యాలను అనుగ్రహించినట్టు ఆ గర్భస్థ శిశువుకి అప్పటి నుంచి కూడా గర్భవైష్ణవత్వ సిద్ధి ఏర్పడుతుంది. అప్పటి నుంచి కూడా వీడు ఆ సంస్కారం చేత గర్భాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తే రక్షిస్తాడు. తదుపరి ఈ సంస్కారం పొందిన తరువాత ఆయన కైంకర్యానికి వచ్చినప్పుడు అర్హత్వం కలుగుతుంది. వైఖానసు శబ్దవాచ్యత్వం అతనికి సిద్ధిస్తుంది. భగవానుడి దగ్గర ఉండి అర్చన చేయడానికి తనకి అర్హత్వం వస్తుంది. ఈ శాస్త్రం అధ్యయనం చేయాలన్నా, ఈ గ్రంథాన్ని మనం ముట్టుకోవాలన్నా కూడా ఏమి అర్హత మనకు ఉన్నది అంటే ఈ సంస్కారాలు పొందితేనే అంతటి ప్రాధాన్యత వస్తుంది అని చెప్పి భగవానుడు సాక్షాత్తుగా సెలవివ్వడం, కేవలం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడమే కాకుండా ఈ శాస్త్రంలో ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా ఈ శాఖానుయాయులందరూ కూడా ఆచరించాలి. తదేకంగా ఈ సంస్కారాన్ని గురించి విశేషంగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు ఈ సంస్కారాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక 2 శ్లోకాలను నేను చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అథ విష్ణుబలేర్గర్భ సంస్కారా చక్రలాంఛనం ధృత్వా వైఖానసా గర్భే సంజాత గర్భవైష్ణవాః. శ్రీమన్నారాయణమూర్తి చెప్పినటువంటి వచనం. ఎవరైతే ఈ విష్ణుబలి గర్భ సంస్కారాన్ని పొందుతూ ఉన్నారో వారు ధృత్వా ఈ చక్రలాంఛనాలైనటువంటి చిహ్నాలని గర్భవైష్ణవత్వ సిద్ధి కోసం నేనే అనుగ్రహించాను వారికి, ఇవి వారు పొందుతూ ఉన్నారు. ఇవి పొందినటువంటి వారు గర్భవైష్ణవులుగా కీర్తించబడతారు అని వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పినట్టు ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. అట్లాగే బ్రహ్మహత్యా సురాపాన స్వర్ణస్థేయాది కిల్విషం ప్రణశ్యేన్నాత్ర సందేహాత్ శ్రీవైఖానస దర్శనాత్ పాతకాన్యుపపాపాని మహాపాపాని యాని చ తాని సర్వాణి నశ్యంతి శ్రీవైఖానస దర్శనాత్ వైఖానసేషు వేదేషు తులసీ కాననేషు చ క్షీరాబ్దే చ రమాయాంచి రూపం విష్ణోః ప్రతిష్ఠితం. వీళ్ళకి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చిందంటే కేవలం ఈ సంస్కారం పొందడం చేత ఒకటైతే నేను సాక్షాత్తుగా వీళ్ళ స్వరూపంగా నేను భాసిల్లుతూ ఉన్నాను. ఎందుకంటే నా విష్ణుమర్చేత్, ఆయన స్వరూపం కాకపోతే అక్కడ ఆరాధన చేయడానికి అర్హత్వం కలగదు కనుక నేనే సాక్షాత్తుగా వీళ్ళ రూపంలో ఆ గర్భవైష్ణవత్వ సిద్ధికి వీళ్ళకి
రక్షణ కోసం నేను సాక్షాత్తుగా ఉంటూ ఉన్నాను కాబట్టి నా రూపం వీళ్ళ యందు ఉంటూ ఉంది కాబట్టి వీళ్ళు అందుకు గొప్పవారు అని చెప్పి ఈ యొక్క మాటల చేత తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ మహత్తరమైనటువంటి దోషాలు కూడా కేవలం వీళ్ళ యొక్క దర్శనం చేతనే ఇవన్నీ కూడా పరిహారం అవుతాయి అని చెప్పి ఈ వాక్యాల ద్వారా తెలుస్తూ ఉన్నది. నాకు ఈ మహదవకాశాన్ని కల్పించినటువంటి శ్రీచరణుల యొక్క దివ్య పాదపద్మాలకి మరొక మారు నా సాష్టాంగ నమస్కారాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. மகான் சந்தோஷா பூர்வமேவ ஐஷிங்கர் இந்த விஷ்ணுபலி சம்ஸ்காரத்தை பற்றி அனுகிரகிச்சார். அதனுடைய கிரியை பற்றி ரொம்ப நன்னா சொன்னார். அவருக்கு எங்களுடைய தன்யவாதங்கள்.